తెలంగాణలో పొలిటికల్ కేకలకి అదే రేంజ్ లో రీసౌండ్ వస్తుంది. నేతల కామెంట్స్ కి ప్రత్యర్థుల నుంచి రియాక్షన్స్ కూడా గట్టిగానే వస్తున్నాయి. అయితే దీంతో ఎన్నికల దంగల్ రసవత్రంగా మారుతుంది. ఎన్నికలు దగ్గర పడుతున్న కొద్దీ తెలంగాణలో పొలిటికల్ హీట్ పెరిగింది. నేతల మధ్య మాటల యుద్ధం ముదురుతోంది. ప్రత్యర్థులు చేస్తున్న కమెంట్స్ కు కౌంటర్ ఇచ్చే విషయంలో తగ్గేదేలే అన్నట్టుగా వ్యవహరిస్తున్నారు నేతలు. కూతురి బెయిల్ కోసం బీజేపీతో కేసీఆర్ కుమ్మక్కయ్యారని నారాయణపేట సభలో ఆరోపించారు సీఎం రేవంత్. కేసీఆర్ బిడ్డ బెయిల్ కోసం, కాంగ్రెస్ ను ఓడించడం కోసం నరేంద్ర మోడీతో చీకటి ఒప్పందంలో భాగంగా చంద్రశేఖర్ రావు నరేంద్ర మోడీని గెలిపించడానికి సుపారీ తీసుకొని బీఆర్ఎస్ కార్యకర్తలు ఇవాళ బొందబెట్టి వాళ్ళ ఆత్మ గౌరవాన్ని మోడీ కాళ్ళ దగ్గర తాకట్టు పెట్టిండు. సీఎం రేవంత్ కు అదే రేంజ్ లో కౌంటర్ ఇచ్చింది బీఆర్ఎస్. మళ్లీ చెబుతున్నా ఎన్నికల తర్వాత సీఎం రేవంత్ బీజేపీలో చేరడం ఖాయమన్నారు బీఆర్ఎస్ ఎమ్మెల్యే కేటీఆర్. పార్లమెంట్ ఎన్నికల తర్వాత తెలంగాణలో కూడా తప్పకుండా రాజకీయంగా చాలా మార్పులు జరుగుతాయి. నెంబర్ 1 జంపింగ్ స్టార్ ఇవ్వాలంటే ఇదే రేవంత్ రెడ్డి బీజేపీ గుర్తుపెట్టుకోవాలనే మాట నేను విన్నపిస్తున్నాను. సీఎం రేవంత్ భయం చూస్తుంటే ఈ ప్రభుత్వం ఏడాది కూడా ఉండేలా కనిపించడం లేదన్నారు కేసీఆర్. ఎవరు ఎప్పుడు బీజేపీలో కలుస్తారో, సీఎం రేవంత్ జంపు కొడతారో అని కామెంట్ చేశారు. ఈ గవర్నమెంట్ ఏడాది కూడా ఉండట్లేదని మనం చేస్తా ఉన్నా. ఎవడు ఎప్పుడు పోయి బీజేపీలో కలుస్తాడో, ముఖ్యమంత్రి జంపు కొడతాడో, ఏమైతుందో, ముఖ్యమంత్రి ఈడో మాట మాట్లాడతాడు, ఢిల్లీకి పోయి బీజేపీ కోటేమని టీవీలో చెప్తాడు. కేసీఆర్ కమెంట్స్ కు కాంగ్రెస్ నుంచి రియాక్షన్ గట్టిగానే వచ్చింది. కాంగ్రెస్ ను టచ్ చేస్తే బీఆర్ఎస్ అనేదే ఉండదన్నారు మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి. ఇవాళ మా గవర్నమెంట్ జోలికి వస్తావు బిడ్డ, ఈ సంగతి చెప్తాను. నువ్వైతే మళ్ళాసారి ఆ మాట మాట్లాడితే టీఆర్ఎస్ పార్టీ ఆఫీస్ కూడా పునాదులతో సహా లేపేస్తాను. మళ్ళాసారి మీరు మాట్లాడితే కాంగ్రెస్ బీఆర్ఎస్ మధ్య పొలిటికల్ వార్ ఈ స్థాయిలో సాగుతుంటే బీజేపీ మాత్రం ఇదంతా డ్రామా అని కమెంట్ చేసింది. బీజేపీని అడ్డుకునేందుకు కేసీఆర్, కేటీఆర్, రేవంత్ డూప్ ఫైటింగ్ చేసుకుంటున్నారని అన్నారు బీజేపీ ఎంపీ లక్ష్మణ్. బీఆర్ఎస్ మధ్యకు ఒక సీటు కూడా గెలవలేని పరిస్థితిని గమనించి రేవంత్ రెడ్డి గారు, కేసీఆర్, కేటీఆర్ ఏ రకంగా ఇవాళ ఒక డూప్ ఫైటింగ్ చేస్తూ మొత్తానికి తెలంగాణలో పొలిటికల్ హీట్ రోజు రోజుకు పెరుగుతోంది. రాబోయే రోజుల్లో ఈ రాజకీయ యుద్ధం మరింత రసవత్తరంగా మారడం ఖాయంగా కనిపిస్తోంది.